మ్యాటర్ చెప్పాలి నాన్న. ఏంటో చెప్పు. యాక్చువల్లీ సిచ్యువేషన్ ఈజ్ సెన్సిటివ్ బట్ ఐ డోంట్ నో హౌ టు కన్వే. విషయం ఏంటో చెప్పరా. నేను ముందే చెప్పానా, నీ లవ్ మ్యాటర్ నువ్వే చెప్పుకో, నాకు డాడీ అంటే భయం మమ్మీ. ఏంట్రా? అదేనండి, మన కాంచన ఒక అబ్బాయిని ఇష్టపడింది. ఆ కుర్రాడేంట్రా, ఆ రోజు నన్ను రోడ్ యాక్సిడెంట్ లో కాపాడాడు చూడు అతను. ఊరికి తోడుగా వెళ్ళింది అంకుల్తోనే నాన్న చెప్పకూడదా? అవునండి, తనే దగ్గరుండి కాంచనకి హెల్ప్ చేసింది. గుడిలో అక్క ఆ అబ్బాయి అమ్మా నాన్నని కలిసిన విషయం నాన్నకి చెప్పకూడదా? అన్ని మాట్లాడేసుకున్నారన్నమాట. వాడేదో వాగుతున్నాడండి. గుళ్ళో అనుకోకుండా కలిశారంట. అవును బాబాయ్, మంచి ఫ్యామిలీ అనిపించింది. తను నన్ను బాగా చూసుకుంటాడన్న నమ్మకం ఉంది. నువ్వు ఒక్కసారి వెళ్ళి అతనితో మాట్లాడితే బాగుంటుందని నా ఉద్దేశం. ఈరోజు సాయంత్రం మా ఆఫీస్ దగ్గర రెస్టారెంట్కి రమ్మని చెప్పు, మాట్లాడతాను. ఎలా టైం అయిపోతుంది. ఎక్స్క్యూజ్ మీ సార్, లిఫ్ట్ లిఫ్ట్ సార్, బైక్ ప్రాబ్లం వచ్చింది, కొంచెం లిఫ్ట్ ఇవ్వరా? 1 సెకండ్ సార్. ఓకే ఓకే. చెప్పాగా ఎక్కడున్నా? బైక్ ప్రాబ్లం వచ్చిందిరా. ఒక అంకుల్ లిఫ్ట్ ఇచ్చారు. అర్జెంట్ మీటింగ్ ఉందని అంకుల్ ని మాదాపూర్ వరకు డ్రాప్ చేయమని చెప్పవా? ఓకే, 1 సెకండ్. అంకుల్ మీరు ఎటు వెళ్తున్నారు? మాదాపూర్ వెళ్తున్నాను. అంకుల్ డ్రాప్ చేస్తాను. నువ్వే ఆర్డర్ బుక్, నేను వచ్చి ఆర్డర్ ఇస్తా. అంకుల్ దగ్గర ఇంప్రెషన్ కొట్టాలి కదా. ఓకే బాయ్ బంగారం. బాయ్. ఎక్కడ వర్క్ చేస్తున్నావు? సాఫ్ట్వేర్ అంకుల్, మైక్రోటెక్ లో జాబ్. శాలరీ ఎంత వస్తుందేంటి? అరౌండ్ 60K వస్తుందండి. చెప్పమ్మా. నానా, ఫోన్ లో బ్యాలెన్స్ అయిపోయిందిరా. అర్థమైంది, ఫోన్ రీఛార్జ్ చేయించాలి అంతేగా. ఓకే చేయిస్తానమ్మా, బాయ్. అంకుల్ ఇక్కడ ఆపండి. థ్యాంక్స్ ఫర్ ది లిఫ్ట్. ఓకే ఓకే. అబ్బాయి రాలేదా? అందువే అన్నాడు, వచ్చేస్తుంటాడు బాబాయ్. బాబాయ్ తనే. అమ్మా ఫోన్ రీఛార్జ్ అయిందా? నేను లిఫ్ట్ ఇచ్చింది అతడికే. సారీ బాబాయ్, నన్నేమైనా ఆర్డర్ చేయమంటారా? నన్ను ఇంప్రెస్ చేయడం కోసం అతను ఏదో ఆర్డర్ చేస్తానని చెప్పాడు కదా, వచ్చి ఆర్డర్ చేయమని చెప్పు, నేను వాష్రూమ్కి వెళ్ళి వస్తాను. సరే అమ్మా. బెట్టి బెట్టి చెప్పట్లేంటి? బెట్టి వాళ్ళు ఆపరా. ఏమైంది బాస్? లాస్ట్ టైం 20,000 కట్టావు, ఇప్పుడు మళ్ళీ 50,000 బెట్టింగ్ ఆడి డబ్బులు అడిగితే టాయిలెట్ అని జంప్. సారీ బాస్, నా దగ్గర ఇప్పుడంత డబ్బులు లేవు. ఒక 4 రోజులు అడ్జస్ట్ చేస్తాను ప్లీజ్ బాస్. అదేం కుదరదు కానీ కట్టేసేళ్ళు. నేను చెప్పేది వినండి బాస్. ఎందుకన్నా మన క్లబ్ లో టాయిలెట్ క్లీన్ చేసి వాడు 4 రోజుల నుంచి మానేసాడు కదా, ఈ నెట్కి వెళ్ళిపోదాం. మంచి ఐడియారా. ఎలా బాస్ బాస్ నేను చెప్పేది వినండి బాస్, 2 రోజులు ఇచ్చేస్తాను బాస్. వద్దు బాస్, చెప్పేది. కన్విన్స్ చేస్తుంటే కాలర్ పట్టుకుంటావేంట్రా? అయ్యో సారీ, తగిలిందా? బాస్ చెప్పాను కదా 2 డేస్ లో ఇచ్చేస్తానని, లేదనుకో కొడతాను. కొడతావా? కన్ఫర్మ్ రా ప్లీజ్ బాస్, నేను చెప్పేది వినండి. ఈ రోజు మీ బాబుని తీసుకెళ్దాం కన్ఫర్మ్. వెళ్ళరా. ఇంకా కొట్టలేదు కదరా.
వేస్ట్ అయింది కదరా. నువ్వు వెళ్ళరా. వద్దులేనా. వెళ్ళే. మా నాన్న చెప్పి టాయిలెట్ క్లీన్ చేస్తావా నువ్వు? టాయిలెట్ క్లీన్ చేస్తావా? నాన్న చేత టాయిలెట్ క్లీన్ చేస్తాను వాడు. ఇంటికెళ్ళి మాట్లాడుకుందాం రా. లాస్ట్ వీక్ అది హలో. చిన్న గొడవే తాతయ్య. కపిల్ వాళ్ళ నాన్నగారిని ఎవరో కొట్టుపోతుంటే అడ్డుపడ్డాడు. కన్న తండ్రిని కొడుతూ ఉంటే ఎవరికైనా కోపం వస్తుందమ్మా. ఆ గొడవలో కలుసుకోవడం ఎందుకని చెప్పి మీ బాబాయ్ ఇంటికి వచ్చేసి ఉంటాడు. నువ్వు పని చెయ్యి, ఆ కుర్రాడికి ఫోన్ చేయి, ఇంటికి రమ్మని చెప్పు, మాట్లాడతాడు. సారీ సార్, అనుకోకుండా చిన్న గొడవ. ఇలా జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. మా నాన్ని కొట్టబోతుంటేను. మీ నాన్నను కొట్టడమే కరెక్ట్ రా, కొట్టడమే కరెక్ట్. అదేంటి సార్? నా జీవితంలో మళ్ళీ ఎవరినైతే చూడకూడదు అనుకున్నాను వాడిని ఈ రోజు చూశాను. అదెవరో కాదు, మీ నాన్న. పేరు కమలాకర్ కాదు, బెట్టింగ్ కమలాకర్. మా నాన్న గురించి మీకెలా తెలుసు సార్? అమలాపురంలో 2000 నుంచి 2005 వరకు రెవెన్యూ డిపార్ట్మెంట్ లో క్లర్క్ గా పనిచేశాడు. ఆ తర్వాత ఊరు వదిలేశాడు. కాదు, ఊరు వదిలి పారిపోయాడు మీ నాన్న. ఈ డీటెయిల్స్ అని నాకెలా తెలుసు అనుకుంటున్నావా? సల్లా శ్రీనివాసరావు తెలుసా నీకు? తెలుసుండదు. మా అన్నయ్య, మీ నాన్నకి క్లోజ్ ఫ్రెండ్. ఏ చెడ్డ అలవాట్లు లేని మా అన్నయ్య మీ నాన్న కోసం ఫస్ట్ టైం బెట్టింగ్ క్లబ్ గడప తొక్కాడు. అరే కమలాకర్, రే సీను, నువ్వేంట్రా ఇక్కడ? పెట్టరా, ఒక్క 5,000 ప్లీజ్ ప్లీజ్. ఇంట్లో చెల్లా ఇంత చెప్పిందిరా, జీతం డబ్బులని దీనికి తగ్గడుతున్నాడుగా. ముందులే రే. 5,000 రా. ఇది పోయిందనుకో ఇక నేను లైఫ్ లో ఆడు. నా కొడుకు మీద ఒట్టు. ప్లీజ్ రా, ప్లీజ్ ప్లీజ్ ఒక్కసారి రా. ఇంకా లైఫ్ లో ఎప్పుడు ఆడకూడదు. నీ మీద ఒట్టు. ప్రామిస్. ఏడు ఇదిగో తీసుకో, కానీ తొందరగా పోదాం. ఇదిగో 5,000 పెట్టా. కొట్టాలి, కొడుతున్నాడు, కొడతాడు. 4 కొట్టాడు. 10,000 ఏంద్రా? నీది లక్కీ హ్యాండ్ రా బాబు. ఆపరా, ఒక్కసారి వస్తే లక్ కాదురా, పదరా పోదాం. నువ్వు ఇచ్చిన 5 10 అయిందా? ఈ 10 నెరవేర్ చేయకపోతే నీది లక్కీ హ్యాండ్ కాదు. నేను ఇక జీవితంలో బెట్టింగ్ ఆడను, ఓకేనా? వద్దురా, పోదాం రా. ఒక్కసారి రా, నీ మీద ప్లీజ్. నువ్వు కట్టమ్మా, నువ్వు కట్టు. కొట్టాలి. కొట్టాడు. లక్కీ హ్యాండ్, లక్కీ హ్యాండ్, లక్కీ హ్యాండ్. చెప్పారా నీ హ్యాండ్ రైజింగ్ లో ఉందని? నీ అదృష్టం అంతా బెట్టింగ్ లో ఉందిరా. కమలాకర్, ఆ 20 కూడా పెట్టు. ఆ 20 కట్టు.
30,000 ఇచ్చా, కలిపి 2 లక్షలు పెట్టు. ఏంటో ఈ ఫేస్ వెళ్ళిపోతుంది. అరే ఇవాళ మ్యాచ్ ఎవరిది? ఇండియా శ్రీలంక అనుకుంటాను. శ్రీలంకే గెలుస్తుందిరా. బెట్టింగ్ లో నన్ను మించిపోయావు కదా. చలపతి 5 లక్షలు పెట్టు. మరి నా డబ్బులు? నా ఇల్లు రాసిస్తా, తీసుకో. ఎప్పుడు ఇస్తావు? నేను చేసిన అప్పులకి నా కుటుంబానికి ఎటువంటి సంబంధం లేదు. నా చావుకు ఎవరూ కారణం కాదు. నేను చేసిన తప్పులకి నన్ను శ్రీనివాసరావు, ఇల్లు రాసిస్తానని చెప్పి ఇంట్లో తక్కుంటావా? రారా బయటికి. అడవులు మొదలు కొట్టారా? ఈ రోజు మీరు దగ్గర డబ్బు వసూలు చేయాల్సిందే. దాని వెనుకున్న కారణం ఏంటో ఈ రోజు వరకు మా ఇంట్లో వాళ్ళకి తెలియనివ్వలేదు. ఎందుకంటే మా నాన్న దృష్టిలో మా అన్నయ్య స్థాయి తగ్గడం నాకు ఇష్టం లేదు కనుక. ఆయన లేరు, కానీ ఆయన మిగిల్చిన అప్పులున్నాయి చాలా. 15 సంవత్సరాల నుంచి అద్దెంట్లో ఉంటున్నాను. దానికి కారణం మీ నాన్న. కాంచన్లో మా అన్నయ్యని చూసుకుంటున్నాను నేను. తనొక చిన్న స్కూటీ కావాలండి, కారు కొనివ్వాలని నాకు ఇక్కడుంది, కానీ కొనివ్వదు. కారణం మీ నాన్న. వీళ్ళ అమ్మగారు తన పెళ్లి కోసం ఉంచిన ఇల్లు కూడా ఆఖరికి అమ్మేశారు. నువ్వు పక్కనే ఉన్నావుగా. వీటన్నిటికీ కారణం మీ నాన్నే. ఇప్పుడు చెప్పు, నా ప్లేస్ లో నువ్వుంటే కాంచన్ని మీ ఇంటి కోడలుగా నువ్వు పంపుతావా? చెప్పు. పంపండి సార్. బయటకు వెళ్ళా.